హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీజనింగ్ నుండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. అదే ఇన్ఈక్వాలిటీ. ఈ ఇన్ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ పిఓస్, ఎస్బీఐ పిఓ కానీ, ఐబీపీఎస్ పిఓ కానీ, ఇలా క్లర్క్స్ అయినా సరే పిఓ లెవెల్లో అయితే 5 క్వశ్చన్స్ వస్తాయి ఈ ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్ నుంచి. క్లర్క్ లెవెల్లో అయితే 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్స్కే కాదు, ఆర్ఆర్బి అండ్ ఎఫ్సిఐ ఎగ్జామ్స్ కూడా ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అసలు ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి? ఇన్ఈక్వాలిటీ మీన్స్ కంపారిజన్. ఇన్ఈక్వాలిటీ మీన్స్ వాట్? కంపారిజన్. సో మనం కంపేర్ చేయాలి అంటే అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ కావాలి. ఫర్ సపోజ్ 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఏది గ్రేటర్ అనేది చెప్పాలి అంటే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. నెక్స్ట్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేయాలి వచ్చిన రిజల్ట్ని. సో అలాగా ఎన్ని నంబర్స్ తీసుకున్నా సరే మనం ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాము. సో హియర్ కంపారిజన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఈక్వాలిటీ. అలా కంపేర్ చేయడానికి మనం యూజ్ చేసే సింబల్స్ ఏంటి అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు. మెయిన్ ఈ 3 సింబల్స్ మనం కంపారిజన్లో యూజ్ చేస్తాము. గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ అదర్ వన్ ఈజ్ ఈక్వల్ టు. ఫర్ సపోజ్ దేర్ ఆర్ 2 persons. One person name is Giri, other person name is Hari. Giri age 20 years and Hari age 25 years. సో ఈ 2 personsకి మిడిల్లో మనం యూజ్ చేయాల్సిన సింబల్ ఏంటి? లెస్ దాన్ సింబల్. Giri is less than Hari according to age. So 20 years Giri and 25 years Hari. మనం యూజ్ చేసిన సింబల్ ఏంటి? లెస్ దాన్. ఓకే, దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ అండ్ దిస్ ఈజ్ లెస్ దాన్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు గ్రేటర్ దాన్కి లెస్ దాన్కి. సో దిస్ ఈజ్ గ్రేటర్ దాన్. ఓపెనింగ్ ఎప్పుడు కూడా ఇట్ సైడ్ ఉంటుంది, గ్రేటర్ దాన్, అండ్ దిస్ ఈజ్ లెస్ దాన్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనం యూజ్ చేసిన సింబల్ ఏంటి? లెస్ దాన్ సింబల్. ఈ 2 personsని కంపేర్ చేస్తాము. దేన్ని బేస్ చేసుకుని కంపేర్ చేస్తున్నాం? ఏజ్ని బేస్ చేసుకుని కంపేర్ చేస్తున్నాము. 20 years ఈజ్ లెస్ దెన్ 25 years. సో ఇక్కడ ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్లో మనం ఈ సింబల్స్ని యూజ్ చేస్తాము. యాక్చువల్గా క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఇన్ఈక్వాలిటీ సింబల్స్ తోటి కంబైన్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూస్తే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు ఏ. సపోజ్ దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్లో చూడండి సింబల్స్ ఏమున్నాయో? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఈక్వల్ టు. సో ఈ సింబల్స్ తోటి కంబైన్ అయి ఉంది ఈ ఎక్స్ప్రెషన్. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్. యాక్చువల్గా ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఆర్ స్టేట్మెంట్ మనకి ఇస్తారు. ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని 2 కంక్లూజన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ 2 కంక్లూజన్స్లోనూ ఏ కంక్లూజన్ ట్రూ లేదు అంటే ఏ కంక్లూజన్ ఫాల్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈ కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా. ఈ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. సో గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు తీసుకున్నాం మనం. వీటిల్ని డెఫినెట్ సింబల్స్ అంటాం. ఏంటవి? డెఫినెట్ సింబల్స్. అంటే ఇక్కడ డెఫినెట్ సింబల్స్ అంటున్నాము అంటే ఇండెఫినెట్ సింబల్స్ కూడా ఉన్నాయనే కదా మీనింగ్. ఇక్కడ గ్రేటర్ దాన్ అంటే ఖచ్చితంగా 1 ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ అదర్ ఎలిమెంట్ అని చెప్పగలుగుతున్నాం కాబట్టి దట్ ఈస్ అ డెఫినెట్ సింబల్. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై. ఇక్కడ కూడా ఖచ్చితంగా చెప్పగలరు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అని. సో దిస్ ఈజ్ ఆల్సో డెఫినెట్ సింబల్. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఈక్వల్ అని చెప్తున్నాము. సో దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ డెఫినెట్ సింబల్. గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, ఈ 3 సింబల్స్ని డెఫినెట్ సింబల్స్ అని అంటాము. ఈ 3లో ఏదో ఒకటే ట్రూ అవుతుంది, అన్నీ ట్రూ అవ్వవు కదా. అయితే గ్రేటర్, లేదు అంటే లెస్, లేదు అంటే ఈక్వల్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై అండ్ ఎక్స్ ఈక్వల్ టు వై. దీస్ 3 సింబల్స్ ఆర్ డెఫినెట్ సింబల్స్. మరి ఇండెఫినెట్ సింబల్స్ ఏంటి? ఇండెఫినెట్ సింబల్స్ ఏంటి అంటే గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పిలుస్తాం మనం దీన్ని. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, రెండు ఎప్పుడూ ట్రూ అవ్వవు కదా, ఏదో ఒక్కటే అవుతుంది, అందుకే ఆర్ అని యూజ్ చేస్తాము.
greater than or equal to, other one is less than or equal to, other one is equal to ఇక్కడ వస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఈక్వల్ టు ఉంది. ఓకే, నాట్ ఈక్వల్ టు కేసు కూడా ఉంటుంది, అది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ మనం డిస్కస్ చేసిన సింబల్స్ టోటల్ 5. ఈ 3 సింబల్స్ డెఫినెట్ సింబల్స్ అండ్ ఈ 2 సింబల్స్ ఇండెఫినెట్ సింబల్స్. దీంతో పాటు నాట్ ఈక్వల్ టు సింబల్ కూడా ఇండెఫినెట్ సింబలే అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పలేకపోతున్నాం గ్రేటరా లేదు అంటే ఈక్వలా అనేది. గ్రేటర్ అయినా అయి ఉండొచ్చు లేదా ఈక్వల్ అయినా అయి ఉండొచ్చు, అది మీనింగ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు అంటే. అందుకే దీన్ని ఇండెఫినెట్ సింబల్ అని చెప్తాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది కూడా అంతే, లెస్ దెన్ లేదా ఈక్వల్ టు ఏదో ఒకటే ట్రూ అవుతుంది. సో లెస్ దెన్ ఈక్వల్ టు. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ కావట్లేదు అంటే నాట్ ఈక్వల్ టు అంటే ఏదై ఉండొచ్చు, లెస్ దాన్ అయినా అయి ఉండొచ్చు, గ్రేటర్ దాన్ అయినా అయి ఉండొచ్చు. లెస్ దాన్ అయినా అయి ఉండొచ్చు, లేదు అంటే గ్రేటర్ దాన్ అయినా అయి ఉండొచ్చు, అది నాట్ ఈక్వల్ టు మీనింగ్. నాట్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ అవ్వట్లేదు అంటే గ్రేటర్ దాన్ అయినా అయి ఉండొచ్చు, లెస్ దాన్ అయినా అయి ఉండొచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది, మనకి ఖచ్చితంగా తెలియదు. సో దీన్ని కూడా ఇండెఫినెట్ సింబల్ అని పిలుస్తాము. సో ఇలా ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్స్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు వచ్చాయి అంటే మనం ఐదర్ ఆర్ కేసు ఉంటుందన్నమాట అక్కడ. అదేంటి అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. ఇక్కడ వరకు మనం చూసింది ఏంటి అంటే ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి. ఇన్ఈక్వాలిటీ మీన్స్ కంపారిజన్. కంపేర్ చేయాలి అంటే మనకి 2 ఎలిమెంట్స్ కావాలి. నేను ఇక్కడ తీసుకునే ఎలిమెంట్స్ ఎక్స్ అండ్ వై. అంటే ఆ కంపారిజన్లో మనం యూజ్ చేసే సింబల్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. ఈ సింబల్స్లో గ్రేటర్ దాన్, లెస్ దాన్ అండ్ ఈక్వల్ టుని డెఫినెట్ సింబల్స్ అంటాము. అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు సింబల్స్ని ఇండెఫినెట్ సింబల్స్ అని పిలుస్తాము. ఒక ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు ఈ సింబల్స్ తోటి కలిసి ఉన్నట్లయితే ఆ దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన క్వశ్చన్సే. క్వశ్చన్ ఫార్మాట్స్ ఎలా ఉంటాయి అంటే స్టేట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు, ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని 2 కంక్లూజన్స్ ఇస్తారు. ఆ 2 కంక్లూజన్స్లో ఏది ట్రూ, ఏది ఫాలో అవుతుంది అంటే ఓన్లీ 1 ట్రూనా, లేదు అంటే ఓన్లీ 2 ట్రూనా, బోత్ ఆర్ ట్రూ, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఈ స్టేట్మెంట్లో చెక్ చేసి ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈ కాన్సెప్ట్తో డిస్కస్ చేస్తాం. గ్రేటర్ దాన్ అని తీసుకున్నాం అంటే దీనికి ఈక్వివాలెంట్ సింబల్ ఏదై ఉండొచ్చు, గ్రేటర్ దాన్ అవుతుంది అంటే ఏమి కావట్లేదు, లెస్ దాన్ కాదు అండ్ ఈక్వల్ టు కూడా కాదు, అంతే కదా. గ్రేటర్ దాన్ అవుతుంది అంటే లెస్ దాన్ కాదు అండ్ ఈక్వల్ టు కూడా కాదు. డెఫినెట్గా మనం ఇక్కడ చెప్తున్నాం గ్రేటర్ దాన్ అవుతుంది అని, అంటే ఏం కావట్లేదు అంటే లెస్ దాన్ అవ్వట్లేదు అండ్ ఈక్వల్ టు అవ్వట్లా. సో లెస్ దాన్, ఈక్వల్ టు, నాట్ లెస్ దాన్, ఈక్వల్ టు. సో లెస్ దాన్ తీసుకున్నట్లయితే ఇప్పుడేం కాదు, ఖచ్చితంగా లెస్ దాన్ అనే సింబల్ అక్కడ సెట్ అయ్యింది అంటే ఏది సెట్ అవ్వదు, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు ఈ 2 సింబల్స్ సెట్ అవ్వవు. నాట్ గ్రేటర్ దాన్, ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది అని చెప్తున్నాము. ఇలా చెప్పినప్పుడు ఏది సెట్ అవ్వట్లా, లెస్ దాన్, నాట్ లెస్ దాన్. అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ ట్రూ అయితే ఏది ఫాల్స్ అవుతుంది, గ్రేటర్ దాన్, నాట్ గ్రేటర్ దాన్. ఓకే, అండ్ ఈక్వల్ టు అనేది అక్కడ ట్రూ అయ్యింది అంటే ఏది ట్రూ కాదు, ఈక్వల్ టు ట్రూ అయ్యింది అంటే ఏది ట్రూ కాదు, గ్రేటర్ దాన్ అవ్వదు అండ్ లెస్ దాన్ అవ్వదు, నాట్ గ్రేటర్ దాన్, లెస్ దాన్. అండ్ నాట్ ఈక్వల్ టు సింబల్ తీసుకున్నట్లయితే నాట్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ అయి ఉండొచ్చు అండ్ లెస్ దాన్ అయి ఉండొచ్చు. ఓకే, నాట్ ఈక్వల్ టు ఈక్వల్ కావట్లేదు, ఈక్వల్ కాకపోతే రిమైనింగ్ 2 సింబల్స్ ఏంటి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఓకే, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు, హై లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా. గ్రేటర్ దాన్ అయితే లెస్ దాన్ అండ్ ఈక్వల్ టు కాదు కదా. సో ఇవన్నీ కూడా క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్, బేసిక్ లెవెల్ ఇంట్రడక్షన్.
జాగ్రత్తగా వినండి. రిమైనింగ్ వీడియోస్ అన్నిటికీ కూడా ఈ ఇంట్రడక్షన్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ పార్ట్ 1 ఇన్ ఇన్ఈక్వాలిటీ. A greater than B greater than C. This is an expression. A greater than B greater than C. దీని నుంచి ఎక్స్ట్రీమ్స్ తీసుకున్నట్లయితే, ఎక్స్ట్రీమ్స్ అంటే ఏవి? ఇటు చివరి ఉన్నది, అటు చివరి ఉన్నది. ఏ అండ్ సి ఎక్స్ట్రీమ్స్ కి మధ్యలో రిలేషన్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి అని తీసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్స్ కి రిలేషన్ ఏమై ఉంటుంది అంటే, ఎక్స్ట్రీమ్స్ అంటే ఏకి సికి మిడిల్లో మనం ఏ సింబల్ రాయాలి అనేది క్వశ్చన్. ఫర్ సపోజ్ ఏ ఈజ్ 10, B is 8 and C is 5 అని తీసుకున్నాను. సాటిస్ఫై అయ్యింది కదా. 10 is greater than 8 is greater than 5. సో ఇప్పుడు ఏకి సికి రిలేషన్ కావాలి. ఏ 10, సి 5. సో 10 is greater than 5 కాదా? ఇక్కడ వచ్చే సింబల్ ఏమై ఉంటుంది? గ్రేటర్ దాన్ అవుతుంది. బి కంటే ఏ పెద్దది, అలాగే సి కంటే బి పెద్దది. అలాంటప్పుడు ఏ అనేది ఖచ్చితంగా సి కంటే పెద్దది అయ్యే ఉంటుంది, గ్రేటర్ అయ్యే ఉంటుంది. సో ఏ గ్రేటర్ దాన్ సి. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఏదైతే సింబల్ కామన్ గా ఉందో అదే ఆ మధ్యలో వస్తుంది, కామన్ గా ఉన్న సింబల్. సో ఇక్కడ కామన్ గా ఉన్న సింబల్ ఏది? గ్రేటర్ దాన్ సింబల్ కామన్ గా ఉంది. సో ఏ గ్రేటర్ దాన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఇప్పుడు ఎక్స్ట్రీమ్స్ కి మధ్యలో రిలేషన్ ఏమవుతుంది? కామన్ గా ఉన్న సింబల్ అనుకున్నాం. మీరు కావాలంటే ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకొని చెక్ చేసుకోండి. ఏమవుతుంది? కామన్ గా ఉన్న సింబలే రిజల్ట్ వస్తుంది. అంటే కామన్ గా ఏముంది? గ్రేటర్ దాన్ అండ్ గ్రేటర్ దాన్. ఓకే, ఈక్వల్ టు కాదు కదా, ఇక్కడ మాత్రమే గ్రేటర్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ లేదు. సో గ్రేటర్ దాన్ అనేది కామన్ గా ఉంది కాబట్టి ఏ గ్రేటర్ దాన్ సినే అవుతుంది దీనికి కూడా. అండ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ సి. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కామన్ గా ఉన్న సింబల్ ఏంటి? గ్రేటర్ దాన్. సో ఏ గ్రేటర్ దాన్ సి. ఇంకెలా రాయొచ్చు ఈ ఎక్స్ప్రెషన్? ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అని తీసుకున్నాం. రెండు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకున్నాం. అంటే కామన్ గా ఇప్పుడు ఏ సింబల్ ఉంది? ఎన్ని సింబల్స్ ఉన్నాయి మనకి? గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, మెయిన్ ఈ సింబల్స్. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనేది కామన్ గా ఉంది కాబట్టి ఏకి సికి మిడిల్లో ఇప్పుడు వచ్చేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఇవన్నీ నేను గ్రేటర్ దాన్ సింబల్స్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి లెస్ దాన్ సింబల్స్ మీరే ఫాస్ట్ గా చెప్పేస్తారు. ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ సి. వాట్ ఈస్ ద రిజల్ట్? ఏ లెస్ దాన్ సి. అవును, కామన్ గా లెస్ దాన్ ఉంది కాబట్టి ఏ లెస్ దాన్ సి అవుతుంది. అండ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ సి. దెన్ వాట్ విల్ బి ద అవుట్పుట్? ఏ లెస్ దాన్ సి అవుతుంది. అండ్ ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. అవుట్పుట్ ఈస్ ఏ లెస్ దాన్ సి. A less than or equal to B less than or equal to C. Output is A less than or equal to C because common symbol is less than or equal to. అవునా కదా? less than or equal to అనేది కామన్ గా ఉంది కాబట్టి ఇక్కడ less than or equal to అనేది వస్తుంది మిడిల్ లో. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ A గ్రేటర్ దాన్ B ఈక్వల్ టు C. ఏ గ్రేటర్ దాన్ బి ఈక్వల్ టు సి. ఇప్పుడు దీంట్లో కామన్ గా ఏమైనా కనిపిస్తుందా? లేదు. ఏ గ్రేటర్ దాన్ బి ఈక్వల్ టు సి అని ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాము. ఏ 10, బి 5. సి కూడా ఏమవుతుంది? ఈక్వల్ కాబట్టి 5 అవుతుంది. సో ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు ఏ గ్రేటర్ దాన్ సినే కదా అవుతుంది. ఏకి సికి రిలేషన్ ఏ గ్రేటర్ దాన్ సినే అవుతుంది. ఎందుకని? బి ప్లేస్ లో మనం ఏది రాయొచ్చు? సి రాసుకోవచ్చు. బి ప్లేస్ లో సి రాసేయచ్చు, ఎందుకని? ఈక్వల్ కాబట్టి. సో ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ గ్రేటర్ దాన్ సిఏ అవుతుంది. హియర్ ఏ గ్రేటర్ దాన్ సి. ఓకే, ఎప్పుడైనా మీకు ఈక్వల్ టు సింబల్ వచ్చింది అంటే దాన్ని ఇలాగా ఒక బాక్స్ లో సెట్ చేయండి. అండ్ ఈ రెండు వేరు వేరు కాదు, బి అండ్ సి అనేవి వేరు వేరు కాదు, రెండు ఈక్వలే.
సో బి ప్లేస్లో మీరు సి యూస్ చేయొచ్చు, సి ప్లేస్లో బి యూస్ చేయొచ్చు, రెండు ఒకటే. అంటే ఏ గ్రేటర్ దాన్ బీసీ అని మనం రాసుకోవచ్చు. అంటే ఏ గ్రేటర్ దాన్ బి అవుతుంది అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. ఇప్పుడు చూడండి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సి వీ కెన్ యూజ్ వాట్, సి. బి ప్లేస్లో సిని మనం యూజ్ చేయొచ్చు. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అయినప్పుడు ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. అండ్ నెక్స్ట్, ఏ లెస్ దాన్ బి ఈక్వల్ టు సి. ఇప్పుడు ఏమవుతుంది మీరు చెప్పండి, ఏ సికి రిలేషన్, ఏ లెస్ దాన్ సి అవుతుంది అంతే. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి, దెన్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈక్వల్ టు అనే సింబల్ వచ్చినప్పుడు రిజల్ట్లో ఈక్వల్ టు ఒక్కటే రాదు. అది కాకుండా ఏ సింబల్ అయితే ఉందో అది మాత్రమే వస్తుంది. సో ఈక్వల్ టు కాకుండా ఏ సింబల్ ఉంది, గ్రేటర్ దాన్. ఈక్వల్ టు కాకుండా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ లెస్ దాన్, హియర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఎందుకంటే ఈ టూ ఎలిమెంట్స్ సేమ్ కాబట్టి ఏదైతే రిమైనింగ్ సింబల్ ఉందో అది మాత్రమే రిజల్ట్లో వస్తుంది. ఈక్వల్ టు అనేది రిజల్ట్లో రాదు. ఇది చాలా ఇంపార్టెంట్. నౌ సి, ఏ గ్రేటర్ దాన్ బి లెస్ దాన్ సి. ఇంతకు ముందు రెండు సింబల్స్ ఒకవైపుకే తీసుకున్నాం, ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ సి అన్నాం. కానీ ఇక్కడ రివర్స్లో ఉన్నాయి, ఏ గ్రేటర్ దాన్ బి లెస్ దాన్ సి. సో అవుట్పుట్ ఏమై ఉంటుంది, ఏకి సికి మిడిల్లో ఏ సింబల్ యూజ్ చేయాలి, ఏ గ్రేటర్ దాన్ బి లెస్ దాన్ సి. సో ఇలాగా ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్రెషన్లో ఆర్ స్టేట్మెంట్లో ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు మనం దానికి రిలేషన్ చెప్పలేము. ఓకే, సో ఇలా క్రాస్ పెట్టండి, కెనాట్ బి డిటర్మైన్డ్, నో రిలేషన్. నెక్స్ట్ వన్, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ సి. ఇక్కడ కూడా అంతే, కెనాట్ బి డిటర్మైన్డ్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్. సో ఏ సికి మధ్యలో ఉన్న రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. నెక్స్ట్ వన్, ఏ గ్రేటర్ దాన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఈ కేసులో కూడా అంతే, ఏ క్రాస్ సి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి కెనాట్ బి డిటర్మైన్డ్, దెర్ ఇస్ నో రిలేషన్. ఏ లెస్ దాన్ బి గ్రేటర్ దాన్ సి. ఇక్కడ కూడా చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇది కూడా అంతే, ఏ క్రాస్ సి. అండ్ నెక్స్ట్, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ సి, సేమ్ అవుట్పుట్. అండ్ ఏ లెస్ దాన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, సేమ్, we can't define. And a less than or equal to b greater than or equal to c. ఈక్వల్ టు కామన్ గా ఉన్నా ఇక్కడ సింబల్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి మనం రిజల్ట్ ని చెప్పలేము, చెప్పడానికి లేదు. ఎప్పుడైతే ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న సింబల్స్ వచ్చాయో అప్పుడు ఐదర్ ఆర్ అనే అవుట్పుట్ వస్తుంది. ఐదర్ ఆర్ కేస్ కంక్లూజన్స్ లో ఉంటే, అసలు ఐదర్ ఆర్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం తర్వాత. ఇలా ఆపోజిట్ డైరెక్షన్ సింబల్స్ వచ్చినప్పుడు మనం రిలేషన్ని చెప్పలేము. అంటే యాక్చువల్గా 3 రిలేషన్స్ ఉంటాయి అక్కడ, 3 రిలేషన్స్ ఫామ్ అయి ఉంటాయి. ఏ రిలేషన్ ట్రూ అవుతుంది అనేది మనం చెప్పడానికి లేదు. అంటే ఏదై ఉండొచ్చు, గ్రేటర్ దాన్ అయి ఉండొచ్చు, లెస్ దాన్ అయి ఉండొచ్చు, అదర్ వన్ ఈజ్ ఈక్వల్ టు అయి ఉండొచ్చు. ఓకే, మొత్తం వీటన్ని కేసెస్లో వీటన్నిటిల్లోనూ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఏ ఎక్స్ప్రెషన్లో అయినా సరే ఇలాంటి ఫార్మేట్ ఉంటే ఎక్స్ట్రీమ్స్ మధ్యలో ఉన్న రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. యాక్చువల్గా 3 సింబల్స్ 3 రిలేషన్స్ ఉంటాయి, కానీ ఆ 3 రిలేషన్స్లో ఏది ట్రూ అవుతుంది అనేది మనం చెప్పడానికి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ గ్రేటర్ దాన్ బి లెస్ దాన్ సి అన్నారు. ఇలా ఉంది ఎక్స్ప్రెషన్, స్టేట్మెంట్ ఇది. కంక్లూజన్స్లో ఫస్ట్ కంక్లూజన్ ఏ లెస్ దాన్ సి అన్నారు, అండ్ సెకండ్ కంక్లూజన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అన్నారు. ఫస్ట్ కంక్లూజన్ ఏ లెస్ దాన్ సి,
సెకండ్ కంక్లూజన్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఇలా తీసుకున్నారు, ఇలా ఇచ్చారు క్వశ్చన్లో. ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఇవి ఆపోజిట్గా ఉన్నాయి. ఆపోజిట్ సింబల్స్ వచ్చినప్పుడు మనం ఎక్స్ట్రీమ్స్ మధ్యలో ఉన్న రిలేషన్ని చెప్పడానికి లేదు. సో అలా ఉన్నప్పుడు 3 సింబల్స్ ఎగ్జిస్ట్ అయితే దాంట్లో ఏది ట్రూ అనేది చెప్పడానికి లేదు. ఏదైనా అయి ఉండొచ్చు, ఐదర్ దిస్ ఆర్ దిస్, గ్రేటర్, లెసర్, ఈక్వల్ టు. సో కంక్లూజన్స్లో ఖచ్చితంగా ఈ 3 సింబల్స్ కాంబినేషన్ ఉండాలి. అలా ఉంటే మనం ఐదర్ ఆర్ అని చెప్పగలం. ఇక్కడ చూడండి ఉందా, ఏ లెస్ దాన్ సి అండ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. 3 సింబల్స్ వచ్చేసాయి కదా, లెస్ దాన్, గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు. 3 సింబల్స్ కాంబినేషన్ ఈ కంక్లూజన్స్లో ఇవ్వడం వల్ల దీనికి మనం ఐదర్ ఆర్ అనే ఆన్సర్ చేయొచ్చు. ఐదర్ 1 ఆర్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆపోజిట్ సింబల్స్ స్టేట్మెంట్లో ఉన్నాయో అలా ఉన్నప్పుడు 3 సింబల్స్ కాంబినేషన్లో కంక్లూజన్స్లో ఉన్నట్లయితే ఎక్స్ట్రీమ్స్ రిలేషన్ ఎయిదర్ ఆర్ అనేది మనం ఆన్సర్ చేస్తాము. ఐదర్ 1 ఆర్ 2. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎక్స్ట్రీమ్స్ అంటే ఏ అండ్ సి కదా. ఏ అండ్ సి, ఏ అనేది సబ్జెక్ట్, సి అనేది ప్రెడికేట్. ఏ సబ్జెక్ట్, సి ప్రెడికేట్. ఇక్కడ కూడా ఏ సబ్జెక్ట్, సి ప్రెడికేట్. ఏం చేంజ్ అవ్వలేదు, ఇలానే ఉండాలి. అంటే ఏ లెస్ దాన్ సి అండ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. ఈ రెండింటి మధ్యలో మొత్తం 3 సింబల్స్ వచ్చాయి. సో ఆన్సర్ ఎయిదర్ ఆర్. ఫర్ సపోజ్ ఫస్ట్ కంక్లూజన్లో కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్ ఇచ్చారు. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి. అప్పుడు మనం ఎయిదర్ ఆర్ చెప్పలేము, రెండు రాంగ్ అవుతాయి. ఓకే, అప్పుడు రెండు రాంగ్ అవుతాయి. సో ఎయిదర్ ఆర్ చెప్పడానికి లేదు. అండ్ ఈక్వల్ టు లేనట్లయితే ఫస్ట్ కంక్లూజన్లో ఇప్పుడు కూడా ఏ లెస్ దాన్ సి అనేది మనం చెప్పడానికి లేదు అండ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అనేది కూడా చెప్పడానికి లేదు. కాకపోతే ఎయిదర్ ఆర్ అని చెప్పొచ్చు. ఐదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్ అని చెప్పడానికి ఉంది. అదే ఈక్వల్ టు నేను ఇక్కడ పెట్టి ఇక్కడ అరెస్ట్ చేసేసా. సో ఇది కూడా కరెక్టే, ఐదర్ 1 ఆర్ 2. ఓకే, అది ఈక్వల్ టు సింబల్ లేదనుకోండి, ఏ లెస్ దాన్ సి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అని ఇచ్చారు. సో అప్పుడు మనం నైదర్ నార్ అవుతుంది, ఐదర్ ఆర్ అవ్వదు. సో ఈక్వల్ టు అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. 3 సింబల్స్ కాంబినేషన్ కంక్లూజన్స్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఐదర్ ఆర్ అనేది చెప్తాము. ఓకే, ఈ ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్లో ఈ పార్ట్ 1 ఇంట్రడక్షన్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి అంటే ఇవన్నీ క్లియర్గా తెలియాలి అండ్ చాలా ఈజీ కూడా. ఓకే, అండ్ ఈ ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఫస్ట్ వన్ డైరెక్ట్ స్టేట్మెంట్ టైప్ అండ్ సెకండ్ వన్ కనెక్టింగ్ స్టేట్మెంట్. ఈ కనెక్టింగ్ స్టేట్మెంట్స్లో 2 కేసెస్ ఉంటాయి, కేస్ 1 అండ్ కేస్ 2. థర్డ్ వన్ ఐదర్ ఆర్ కేస్ ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఐదర్ ఆర్ కేస్. అండ్ ఫోర్త్ వన్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీ అంటే కోడ్ ఫార్మేట్లో ఇస్తారు. P star Q means P is not greater than Q అని ఇలా ఈ ఫార్మేట్లో ఇస్తారు. అవి కోడెడ్ ఇన్ఈక్వాలిటీలోకి వస్తాయి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి 5 మార్క్స్ క్వశ్చన్స్ అడగాలి అనుకున్నప్పుడు మ్యాక్సిమం ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీ నుంచే అడుగుతారు. అండ్ రివర్స్ ఇన్ఈక్వాలిటీ ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ ఇన్ ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్. ఓకే, మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ మాత్రమే చూసాము. పార్ట్ 2లో డైరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, చాలా ఇంపార్టెంట్.